డ్రాఫ్ట్ సీడ్ బిల్లు 2025పై ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో జరిగిన చర్చా కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు వీసీ జానయ్య వ్యవసాయ అధికారులు నిపుణులు ఇందులో పాల్గొన్నారు. కేంద్రం రూపకల్పన చేయబోతున్న ఈ చట్టంలో చేయాల్సిన మార్పులపై తమ అభిప్రాయాలను తెలిపారు. కొద్ది సమయంలోనే ఇది అసలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, రాజ్యాంగంలో రాష్ట్రాలకి అధికారాలు ఉన్నాయి, మనమే చేసుకోవాలి, మన రైతులు, మన ప్రాంతం, మన వాతావరణం, మన పంటలు, వాళ్ళ రక్షణ మనం చూసుకోవాలి అని చెప్పి రాజ్యాంగంలో ఉందని చెప్తున్నారు. ముందుగా మన సవరణ ఈ ముసాయిదా మీద రాష్ట్ర ప్రభుత్వ అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఏంటి, దాని మీద మీరందరూ ఆలోచన చేయండి. ఒకవేళ తీసుకుంటే రాజ్యాంగబద్ధంగా మనమేం అడగాలి, మనకేం కావాలి, మన రైతులకి ఏ రకమైనటువంటి రక్షణ ఉండాలి. కాబట్టి ముఖ్యంగా రైతు నష్టపోయినప్పుడు నష్టపరిహారం ఇప్పటివరకు సక్రమంగా జరగట్లేదు, జరిగే పరిస్థితి కూడా లేదు. ఏంటంటే చట్టం సక్రమంగా లేదు. ఇది 60లో తయారైంది, 83లో రూల్స్ పెట్టుకున్నాం, కానీ మాకు అధికారాలు లేవు అని చెప్పి అధికారులు అదేవిధంగా ప్రభుత్వ పరంగా ఆన్సర్ వస్తుంది. కంపెనీలు విచ్చలవిడిగా రైతాంగాన్ని మోసం చేసే పరిస్థితికి వచ్చారు. కొన్ని కంపెనీలు మంచిగా ఉండొచ్చు, కొన్ని సంపాదన కోసం ఉండొచ్చు. అందుకని నేను మిమ్మల్ని విఘ్న పెద్దలందరినీ కోరేది ఏంటంటే మల్లారెడ్డి గారు కానీ కోదండరామ్ గారు కానీ రైతుల పట్ల, రైతు సంక్షేమం పట్ల వాళ్ళ సుదీర్ఘ జీవితకాలం మొత్తం కూడా ప్రజల కోసం వెచ్చించారు. కాబట్టి ఎన్నోసార్లు పార్లమెంట్లో వచ్చినా కూడా ఇది ఈ ముసాయిదాలు బిల్లులు పాస్ అవ్వకపోవటం, రైతులు రక్షించే దాంట్లో అన్ని అధికారాలు మనకు ఉండేటట్టుగా మీ సవరణలు ఉండాలి. అది సర్టిఫికేషన్ కావచ్చు, లేదు పర్మిషన్స్ కావచ్చు, కంపెనీలు పెట్టే విధానాలు కావచ్చు, వీటికి అన్నిటికీ కూడా ఎక్కడో కేంద్ర ప్రభుత్వం ఎక్కడో అధికారాలు ఇస్తే, ఎక్కడో పర్మిషన్లు ఇస్తే వాటిని మన దగ్గర మనం అమలు చేయాలని అంటే వీలు కాని పరిస్థితి ఉంటుంది. కాబట్టి గతమంతా మీకు అవగాహన ఉంది కాబట్టి పెద్దలకి నేను గతంలోకి వెళ్లకుండా ఈ చట్టానికి సంబంధించి నాకు తెలిసినంత వరకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు తగ్గిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు లేకుండా స్థానికంగా మనం అమలు చేసే పరిస్థితులు దాదాపుగా ఉండవు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారాలు ఏంటి, రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాల్సింది ఏంటి, రైతుని సంపూర్ణంగా మనం రక్షించుకోగలగాలి అని అంటే ఇంకా ఏమైనా సవరణలు చేయాలి. మీరు సంపూర్ణంగా డిస్కస్ చేయండి. మీ యొక్క ఆలోచన ప్రకారంగా మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి 11 లోపుగా ఈ యొక్క సవరణలు పంపించేటటువంటి అవకాశం తీసుకోవాలని చెప్పి జానయ్య గారు, రాజిరెడ్డి గారు పెద్దలందరూ మీ యొక్క డిస్కషన్కి ఈరోజు అవకాశం ఇచ్చారు. ఇంకా అవసరమైతే నేను రైతాంగాన్ని కూడా జిల్లాల వారీగా కూడా మా సురేంద్ర మోహన్ గారు సమావేశాలు ఏర్పాటు చేసి అక్కడ రైతులు, రైతు నాయకులు, అక్కడ ఉన్నటువంటి నిష్ణాతులతో కూడా వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోమని చెప్తున్నాం. ఈ చట్టాన్ని ఆ యొక్క ప్రతి రైతు వేదికలో కూడా డిస్ప్లే చేసి మన వాళ్ళందరూ కూడా ఈ యొక్క సవరణలకి వాళ్ళు ప్రతిపాదించింది ఏంటి, మనకు కావాల్సింది ఏంటి, వాటినన్నింటినీ సింక్రనైజ్ చేసి త్వరగా మనం అడ్వాన్స్గా మీరు మాకు ఇస్తే 11 దాకా కాదు, 3-4 రోజుల్లోనే, వారం రోజుల్లో ఇస్తే నేను మళ్ళీ ముఖ్యమంత్రి గారితో ప్రభుత్వంలో అవసరమైతే శాసనసభలో ఏదో రకంగా మనం దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసుకోకపోతే ఇన్ని 60 సంవత్సరాలు లేదని బాధపడుకుంటూ వచ్చేటప్పుడు కూడా మనం సక్రమంగా దీని మీద రియాక్ట్ కాకపోతే మళ్ళీ భవిష్యత్తులో కూడా మనకు కష్టాలు వస్తాయి. ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.